మిత్రులారా నమస్తే. సుప్రీంకోర్టు చెంప చెళ్ళు మనిపించే వ్యాఖ్య చేసింది. ఏ విషయంలో? పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ విషయంలో. ఏ పార్టీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ విషయంలో? పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు ఇచ్చినటువంటి యాడ్స్, దానికి వ్యతిరేకంగా, ఆ అడ్వర్టైజ్మెంట్స్కి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వచ్చింది. ఎన్నికల కమిషన్ నోటీస్ కూడా బీజేపీకి ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఇవన్నీ ఉండగానే సుప్రీంకోర్టులో ఈ వ్యాజ్యం విచారణకు వచ్చి దీని మీద ఒక అద్భుతమైనటువంటి కామెంటు సుప్రీంకోర్టులో ఇరువురు జడ్జెస్ ధర్మాసనం జస్టిస్ జేకే మహేశ్వరి, అలాగే జస్టిస్ కేవి విశ్వనాథన్, ఇరువురి ధర్మాసనం ఏం చెప్పిందా అంటే, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్సు, ఇలాంటి ప్రకటనలు, ఎన్నికల ప్రకటనలు మంచివి కాదు. ఓటర్స్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుంటే అవి ఏమాత్రం మంచిది కాదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఇది సమంజసం కాదు, సరైనది కాదు. పార్టీని, నీ ప్రత్యర్థి పార్టీని అవమానపరిచేటట్టు, అగౌరవపరిచేటట్టు, అవగాహన చేసేటట్టు మీరు ప్రకటనలు ఇవ్వకండి. ఇది కరెక్ట్ కాదు. మీరు 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 మీ పదవీ కాలంలో ఏం చేశారో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి, లేదా ప్రత్యర్థి ఏం చేయలేదో చెప్పండి, ఏం చేయకూడదో చెప్పండి. ఆ పనికి సంబంధించినటువంటి పరిధిలోనే మీ విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగత జీవితాలని అందులోకి తీసుకొచ్చి మీరు ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడకండి అని చెప్పి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది. గోబ గుయ్యమనేటట్టుగా చెప్పిందనమాట. అంతేకాదండి, ఈ సందర్భంగా మరొక మాట అన్నది. ఇరువురు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. అదేమిటి అంటే, రాజకీయ పార్టీ ప్రత్యర్థి నీ శత్రువు కాదు. ఈజ్ నాట్ యువర్ రైవల్, ఈజ్ యువర్ రైవల్, నాట్ యువర్ ఎనిమీ. నీ ప్రత్యర్థి మాత్రమే, నీ శత్రువు కాదు. యుద్ధాలు చేసుకునే వాళ్ళ దగ్గర శత్రువులు ఉంటారు. తమ భూభాగాన్ని రక్షించుకోవడం కోసం పరస్పరం యుద్ధాలు చేసుకుంటారు, బాణాలు వేసుకుంటారు, కత్తులు దూసుకుంటారు, బాంబులు వేసుకుంటారు. వాళ్ళు వారి టెరిటరీని రక్షించుకోవడం కోసం వాళ్ళు అక్కడ ప్రత్యర్థులు అవుతారు, శత్రువులు అవుతారు. కానీ ఇక్కడ ఒకే దేశంలో, ఒకే భూభాగం మీద, ఒక ప్రాంతంలో లేదా అనేక ప్రాంతాల్లో రాజ్యాధికారం కోసం పోటీలో నిల్చున్నటువంటి వ్యక్తులు కేవలం ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. ఒకరినొకరు శత్రువులుగా పరిగణించకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోమని చెప్పి మొట్టికాయలు వేసినట్టు, చెంప చెళ్ళు మనిపించినట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. చూద్దాం ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీస్కి వారు ఏం సమాధానం చెప్తారో, తర్వాత ఈ విషయం మీద ఎట్లాంటి తీర్పులు వస్తాయో తెలియదు. కానీ ఎన్నికలైతే ముగింపు దశకు వచ్చేసినాయి. ఇంకా ఒక దశ, లాస్ట్ ఫేజ్ వెస్ట్ బెంగాల్లో కూడా జరగనుంది. ఈ తీర్పు ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు. కానీ మీరు ఇలాంటి పనుల జోలికి పోవద్దని చాలా పెద్ద తరహాలో సుప్రీంకోర్టు బుద్ధి చెప్పింది. ఈ బుద్ధి చెప్పడం కూడా చాలా స్ట్రాంగ్ వర్డ్స్లో, కటు శబ్దాలతో చెప్పిందనమాట. అర్థం చేసుకోవాలి. మనం అధికారంలో ఉన్నాం కదా అని మనం అహంకారంతో, అహంభావంతో వ్యవహరించకూడదు. అవతల వ్యక్తిని వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అవహేళన చేయకూడదు అనేటటువంటిది ముఖ్యమైనటువంటి సారాంశము. ఢిల్లీలో మొన్న ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా 25వ తేదీన పోలింగు 2 రోజుల ముందే వీధికి అడుగడుగుకు పోస్టర్లు వేశారు బీజేపీ వారు. ఆ పోస్టర్లో సారం ఏమిటయా అంటే, అడుగడుగున పోస్టర్, అందులో సారం ఏమిటంటే, జో రామ్ కో లాయే హమ్ ఉన్కో లాయేంగే, రాముణ్ణి తెచ్చిన వాడిని మేము తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి. అంతేకాదు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సంచుల్లో ఆ పోస్టర్లు వేసి పంచారట. ఇది ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అనేటటువంటిది ఎవరో కోర్టుల్లో న్యాయమూర్తులు చెప్తే కాదు, మనం కూడా ఏది ఉచితము, ఏది అనుచితమో ఆలోచించుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యతోనైనా కనీసం అధికారంలో ఉన్నవాళ్ళు కళ్ళు తెరిచి నిజాన్ని గమనించి
తమను తాము సర్దుకుంటే సరిదిద్దుకుంటే మంచిది. ఏది ఏమైనా ఎన్నికలు పూర్తి కావచ్చినాయి, మరొక 5 సంవత్సరాలు కానీ ఎన్నికలు జరగవు. కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలు, హక్కులు, వీటికి సంబంధించినటువంటి పరిధులు, వీటిని అతిక్రమించకూడదు అనేటటువంటి న్యాయ సూత్రాలు ఇవి ఎప్పుడూ కూడా సజీవంగా ఉంటాయి. వాటిని గమనంలో పెట్టుకోవాలి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.